ఓం నమో భగవతే శ్రీ మేధా దక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ గురుభ్యో నమ. చాలామంది నాకు మోక్షం కావాలి, ముక్తి కావాలి, ఈ బంధాల నుంచి విడపడాలి, నాకు ఎప్పుడు కైవల్య ప్రాప్తి వస్తుందో అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు నాకు మోక్షం కావాలి, నాకు ముక్తి కావాలి అని ఎవరు అడిగేది? అంటే ఏంటి ఇక్కడ ఒక విషయాన్ని ఇక్కడ మనం అంగీకరిస్తున్నాం. నేను బంధంలో ఉన్నాను, ఈ బంధం నుంచి నాకు విముక్తి కావాలి అని అనుకుంటున్నాం. అంటే ఈ బంధము అసలు సత్యమేనా, నిజమేనా? నిజమే అని మనం అనుకుంటే కనుక అప్పుడు బంధము పోదు, ముక్తి రాదు. ఎందుకంటే బంధము అని నువ్వేదైతే అంటున్నావో అది సత్యమా అసత్యమా? సత్యము అంటే గనక అది పోదు. ఎందుకంటే 3 కాలాల్లోనూ అది సత్యంగా ఉంటుంది కదా, అది పోదు. అది సత్యమైతే కనుక ఆ బంధం పోదు. బంధమే కనుక సత్యమైతే ఆ సత్యము దూరం కాదు కదా. అయితే అసత్యము అని అనుకున్నాం అనుకోండి, అయితే పోవాల్సిన అవసరం లేదు. అది గనక సత్యమైతే ఎప్పుడూ ఉంటుంది కనుక అది పోదు. అసత్యం అంటే ఏంటి? లేనిదని. లేనిది పోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నాకు కొమ్ములు పోవాలి అనుకున్నాను అనుకోండి, వెంటనే మనకి ఏ ప్రశ్న వస్తుంది? అసలు కొమ్ములు ఉన్నాయా? కొమ్ములు గనక ఉంటే అవి నాతోనే ఉంటాయి, పోవాల్సిన అవసరం లేదు. అసత్యం అనుకో, పోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అవి లేదు కనుక. ఇప్పుడు నువ్వు ఏదైతే బంధం అంటున్నావో ఆ బంధం నుంచి విడిపడటమే ముక్తి కనుక ఈ బంధం అనేది సత్యమా కాదా? కాదు. బంధం అనేది సత్యం కాదు. ఎందుకని? అది కనుక సత్యమైతే పోదు. మనకి మహాత్ములు ఎటు చూసినా, గురువుగారైనా లేకపోతే రమణులైనా శంకరులైనా వీళ్ళంతా ఏం చెప్తున్నారు? అసలు బంధం అనేదే లేదు అంటున్నారు కదా. భగవాన్ ఏమంటారంటే, అసలు నీకు ముక్తి కావాలి అంటున్నావు కదా, ముక్తి అంటే ఏంటి అసలు? బంధముల నుంచి విడబడటము. నీకు ఇంతకుముందు ఏవో బంధాలు ఉన్నట్లు వాటి నుంచి నువ్వు విడపడాలని కోరుకుంటున్నావు. నిజానికి అటువంటిది ఏమీ లేదు. ఉన్నదే ముక్త స్థితి, ఉన్నదే కైవల్య స్థితి, ఉన్నదే శాంతి స్థితి. కాబట్టి బంధం అనేటువంటిది సత్యమయ్యే అవకాశం లేదు. ఇప్పుడు నువ్వు నిద్రపోతున్నావు, సుషుప్తిలో నీకేమన్నా అటాచ్మెంట్స్ ఉన్నాయా? నీకేమన్నా బంధం ఉందా అక్కడ? ఇప్పుడు నువ్వు అసలు ఏమనుకుంటున్నావు? నేను ఇదిగో వీటితో, ఈ సంసార బాధలతోనూ, ఈ ఈతి బాధలతోనూ, ఈ భార్యా పిల్లలతోనూ, లేకపోతే ఈ యొక్క రాగద్వేషాలతోనూ, ఈ యొక్క అశాంతితోనూ, ఈ యొక్క ప్రపంచంతోనూ, ఈ ప్రపంచంలో ఉన్న వస్తువులతోనూ నువ్వు తాదాప్యము చెంది అవి సత్యం అనుకొని వాటి నుంచి నువ్వు విడపడాలని కోరుకుంటున్నావు. నీ మనసులో ఈ ఆలోచనల కారణంగా నీకు ఒక అశాంతి ఏర్పడి ఆ అశాంతి బయట ఉన్న ప్రపంచంతోనూ, బయట ఉన్న వ్యక్తులతోనూ, బయట ఉన్న వస్తువులతోనూ వాటి వల్ల అశాంతి వస్తుందని నువ్వు అనుకొని వాటి నుంచి విడబడి దూరంగా వెళ్ళిపోవాలనో లేకపోతే వాటి నుండి శాశ్వతంగా వెళ్ళిపోయి నీకు ఒక శాంతిని పొందాలనో అనుకుంటున్నావు. అంటే ఈ యొక్క అటాచ్మెంట్స్ నుంచి నువ్వు విముక్తి కావాలని అనుకుంటున్నావు. సరే, ఈ బంధం గనక నిజమైతే నువ్వు రాత్రి పడుకున్న తర్వాత గాఢ నిద్రలో మరి నీ యొక్క అశాంతి ఎక్కడికి వెళ్ళిపోయింది? నీకు ఎవరెవరి వల్ల అయితే నీవు అశాంతి పొందుతున్నావో మరి వారందరూ ఆ నిద్రలో ఎందుకు లేరు? ఆ గాఢ నిద్రలో ఆ బంధం సంబంధించిన ఆలోచనలు ఎటుపోయినాయి? నువ్వేం చెప్తున్నావు? నువ్వు జాగ్రత్తావస్థలో నువ్వు పొద్దున్నే లేచిన తర్వాత మళ్ళీ రాత్రి పడుకునేదాకా నువ్వు ఈ చెప్పిన వాటిలన్నిటితోనూ నువ్వు తాదాప్యం చెంది నువ్వు అశాంతికి లోనయ్యి నువ్వు వాటి నుంచి విడబడి ముక్తి కావాలి అని చెప్తున్నావు కదా. మరి ఈ చెప్పేవాడు నువ్వు నిద్రపోతున్నప్పుడు ఎందుకు చెప్పట్లేదు? అది గనక బంధం గనక నిజమైతే నీకు గాఢ నిద్రలో కూడా ఆ బంధము సంబంధించినవన్నీ నీకు ఆ అశాంతి నీకు ఏర్పడి అక్కడ నీకు నిద్ర పట్టకుండా ఉండాలి కదా.
మరి అదే గనక నిజమైతే గాఢ నిద్రలో కూడా ఉండాలి. కాబట్టి ఈ బంధం గనక సత్యమైతే అది గాఢ నిద్రలో కూడా ఉండాలి, అక్కడ లేదు కదా. దాన్ని బట్టి మనకేమర్థమవుతుంది, ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా ఏదైతే ఉందో అది సత్యమయ్యేందుకు అవకాశము లేనే లేదు. కాబట్టి బంధం అనేది సత్యము కాదు. సత్యము కాకపోతే మరి ఏంటది? అది ఒక ఆలోచన, అది ఒక భావన. ఇట్స్ ఏ నోషన్, కల్పిత భావన. అది కేవలము ఆరోపించబడ్డది, అది నిజము కాదు. ఎట్లా కల్పిత భావన? మీకు రజు సర్ప విషయం తెలిసిందే కదా. త్రాడుని చూసి పాము అనుకున్నావు కదా చీకటిలో, కానీ రజువులో సర్పం లేదు. వాస్తవానికి సర్పం లేదు, ఉన్నది త్రాడు మాత్రమే కదా. కానీ నువ్వు త్రాడుని చూసి, చీకటిలో త్రాడుని చూసి పాము అనుకొని ఆ పామును కల్పించావు కదా అక్కడ. అదే బంధము. ఆ స్థితిలో బంధము అని ఒప్పుకుంటున్నా, కానీ అది నువ్వు కల్పించింది. ఇప్పుడు ఒకడు బోరను ఏడుస్తున్నాడు. ఎందుకురా నువ్వు ఏడుస్తున్నావు అంటే, నన్ను పాము కరిచిందండి అంటున్నాడు. అసలు ఇక్కడే ఒక కీలకమైంది. గురువులు చెప్పకపోతే మనకేమీ తెలియదు. ఇక్కడే గురువు చాలా కీలకము. బంధము కనుక పోయేటట్టుగా గురువు గనక బోధిస్తున్నాడు అంటే, నీ బంధము గనక నేను పోగొడతాను అని గురువు అన్నాడంటే వాడు గురువే కాదు అసలు. ఎందుకని? గురువు దృష్టిలో అసలు బంధమే లేదు. ఎట్లా అంటే, ఇప్పుడు దారిని పోయేవాడి దృష్టిలో పాము లేదు. ఇందాక వాడు పాము కరిచిందని బోరును ఏడుస్తున్నాడు కదా. దారిని పోయేవాడి దృష్టిలో ఆ పాము లేదు. వాడికి తెలుసు ఏంటంటే, ఆ సాయంత్రము పోయినప్పుడు అక్కడ త్రాడు చూశాడు వాడు. అదే త్రాడు ఉంది అక్కడ. ఆల్రెడీ సాయంత్రం 5:30కి చూచాడు కాబట్టి మళ్ళీ తిరిగి వస్తున్నప్పుడు ఆ 7ంటికి మసక చీకటిలో వాడికి అదే కనిపిస్తూ ఉంది. వాడి దృష్టిలో లేదు, ఎందుకంటే వాడికి లేదని తెలిసిపోతూ ఉంది. వీడు మాత్రం పడి కొట్టుకుంటూ ఉన్నాడు, పాము కరిచింది అని. ఈ లోపల టార్చ్ లైట్ తెచ్చి చూశాడు, అక్కడ అదే త్రాడు ఉంది. ఇప్పుడు వాడు ఏం చేస్తాడు చెప్పండి? ఆ దుఃఖము ఎవరికి? ఆ బంధం ఎవరికి? ఆ బాధ ఎవరికి? ఎవరికైతే పాము కరిచిందని ఏడుస్తున్నాడే వాడికి ఆ దుఃఖము. వాస్తవంగా అది కరిచిందా? లేదు. కానీ ఆ దారిలో పోయేవాడు ఉన్నాడు కదా, వాడి దృష్టిలో పాము ఉందా? వాడి దృష్టిలో త్రాడు మాత్రమే ఉంది. ఇప్పుడు వాడు వీడికి ఏం మందేస్తాడు? మరి వాడు ఏ మందేసి ఆ బంధం పోగొడతాడు అంటే, అక్కడ లేని పాముని ఎట్టా పోగొడతాడు? కాబట్టి ఏ గురువు అయితే గనక నేను బంధాన్ని పోగొడతాడు అంటే వాడు గురువే కాదు. గురువు ఎప్పుడు బంధము ఉందని చెప్పడు, లేదనే చెప్తాడు. ఎందుకంటే వాడి దృష్టిలో ఇంతకుముందు త్రాడు చూసేశాడు ఆల్రెడీ. అక్కడ పాము లేదని సంగతి వాడికి తెలుసు. అసలు నిన్ను పాము కరవలేదురా అని చెప్పాల్సిన అవసరం కూడా లేదు వాడికి, ఎందుకంటే అక్కడ పాము లేదు. బంధం అనేది అజ్ఞాని దృష్టిలో బంధము ఉంది అనుకుంటున్నాడు, కానీ జ్ఞాని దృష్టిలో అసలు బంధం అనేదే లేదు. అదే భగవాన్ చెప్తున్నారు, ఆహా నీకు ఇంతకు ముందేదో బంధం ఉన్నట్టు, అటువంటిది ఏమీ లేదు, ఉన్నదే ముక్త స్థితి అని చెప్తున్నారు భగవాన్. ఎందుకంటే గురువు నీడ్ నాట్ టు టీచ్. అసలు జ్ఞాననిష్ఠలో ఉన్న గురువు నీకు బంధము పోగొట్టడానికి బోధ చేయాల్సిన అవసరం లేదు. అలా గనక బోధ చేస్తే బంధము సత్యము అని అంగీకరించినట్టు అవుతుంది. నిజానికి భగవాన్ రమణులైనా, గురువుగారైనా, శంకరులైనా సరే అసలు బంధం గురించి చెప్పాల్సిన అవసరమే లేదు వాళ్ళకి. కానీ గురువు జ్ఞానే, కానీ గురువు యొక్క కటాక్ష వీక్షణాలు మన మీద ఉన్నాయి కాబట్టి, ఆయన యొక్క దయా దాక్షిణ్యాలు మన మీద ఉన్నాయి కాబట్టి వీడు బాధపడుతున్నాడని తెలిసి, అది కల్పిత సమస్య అయినా సరే వీడు దాన్ని ఒక సమస్య అనుకుంటున్నాడు కాబట్టి, ఆ యొక్క పరమాత్మ మనల్ని ఉద్ధరించటానికి అదిగో ఆ భౌతిక గురువు రూపంలో, ఆ జ్ఞాని రూపంలో, గురువుగారి చేతైనా, ఆ శంకరుల చేతైనా, లేకపోతే భగవాన్ రమణుల చేతైనా సరే ఆ హృదయంలో ఆ జ్ఞానం ఉండి వాళ్ళ నాలుకని వాడుకొని ఇదిగో ఇన్ని మాటలు చెప్తున్నారు.
నిజానికి జ్ఞానికి ఇన్ని మాటలు చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మనము ఇటుపక్క అజ్ఞానంలో ఉండి ఈ కల్పిత సమస్యను నిజమైన సమస్యగా మనం అనుకుంటున్నాం కాబట్టి గురువుకు తెలుసు ఇది కల్పిత సమస్య, అక్కడ పామనేదే లేదు, బంధం అనేదే లేదు, ఉన్నది త్రాడు మాత్రమే, ఉన్నది జ్ఞానం మాత్రమే అని గురువుకు తెలుసు. కాబట్టి ఆ గురువు స్థాయి నుంచి మన స్థాయికి దిగి వచ్చి మనకి ఇన్ని బోధనలు చేస్తున్నారు, మనకి కొంత అవగాహన కల్పిస్తున్నారు. గురువుకి దయ ఒక్కటే ఉండదు, దాక్షిణ్యం కూడా ఉంటుంది. దాక్షిణ్యం అంటే సమర్థత ఉంటుంది. చాలామందికి దయ ఒక్కటే ఉంటుంది, దాక్షిణ్యం ఉండదు, సమర్థత ఉండదు. కానీ ఆ గురువుకి దయతో పాటు దాక్షిణ్యం, సమర్థత కూడా ఉంటుంది. శిష్యుడు కూడా ఉద్ధరింపబడాలి అన్న భావన ఉంటుంది. అందుకే గురువుగారు మరి ఈ వయసులో కూడా మనం కూడా ఉద్ధరింపబడాలి అని ఎంతో శ్రమతో కూడి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ, మరి జూమ్ మీటింగ్లో ప్రతి సాయంత్రము ఎంతో కొంత డిస్కస్ చేస్తూ, అక్కడ కూడా సందేహాల్ని నివృత్తి చేస్తూ, ఇలా అది ఎంతో శ్రమతో కూడిందైనా సరే ఇలా చెప్తూ ఉంటే ఆ శ్రవణ మరణ నిధిధ్యాసలు జరుగుతూ ఉంటే ఆ యొక్క అవగాహన గట్టిపడుతుందని మనందరి కోసము ఆ స్థాయి నుంచి కింద స్థాయికి దిగి వచ్చి చెప్తున్నారంటే ఇది మరి ఎంత దయ కరుణ ఉంటే అది జరుగుతుంది. రమణులు తన దేహము రాలిపోయేంత వరకు 30,000 పైచులకు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. మరి దాంతోపాటు ఆశ్రమ నిర్వహణలోనూ సలహాలు ఇచ్చారు, అటు వంట గదిలోనూ వాళ్ళకి సలహాలు ఇచ్చారు. ఎంతోమంది భక్తులు దూర ప్రాంతాల నుంచి, విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినా కూడా వాళ్ళకి ఏమాత్రము విసుగు చెందకుండా మరి అక్కడ వాళ్ళకి దర్శనమిస్తూ వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్తున్నారా లేదా? మరి కాలంతో సంబంధం లేకుండా అర్ధరాత్రైనా మరి ప్రొద్దునైనా మధ్యాహ్నమైనా ఈ భక్తులు వచ్చిన వేళకు వచ్చిన వారికి అక్కడ హాలులో దర్శనమిచ్చారు. ఇదంతా దేనికోసం? భగవాన్కి అసలు మాట్లాడాల్సిన అవసరమే లేదు అసలు. మరి ఆదిశంకరులు ఆచార్యులు వారు కూడా, శంకరాచార్యులు వారు కూడా ఎన్ని భాష్యాలు రాశారు, ఎన్ని బ్రహ్మసూత్రాలకి వ్యాఖ్యానం చెప్పారు, ఆయన నుంచి ఎన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు బయటకు వచ్చాయి. మరి కాలడి నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేశారు. మరి దేశమంతా అద్వైత స్థాపన చేశారు కదా. ఇదంతా ఎవరి కోసం చేశారు? మనం కూడా ఉద్ధరింపబడాలనే వాళ్ళకి. కాబట్టి గురువుకి తెలుసు అక్కడ బంధం లేదని తెలుసు, ఉన్నది త్రాడు మాత్రమే అని తెలుసు. కానీ ఇన్ని మాటలు మరి ఈ నీలో మార్పు రావటానికే ఇన్ని మాటలు మాట్లాడాల్సి వచ్చింది. కాబట్టి ఇంతమంది గురువులు అడిగిన వారికి మాత్రమే చెప్పారు, అడగకుండా ఎవరికి ఏ సమాధానం చెప్పలేదు. అందుకే భగవాన్ రమణులు నువ్వేమీ భయపడకు, ఇదిగో ఈ సంసార సాగరాన్ని దాటడానికి ఇదిగో ఈ ఉపదేశ సారం ఉంది, తీసుకో అన్నారు. ఇదే నీకు తరుణోపాయం, ఇంతకంటే ఏం కావాలి ఉపదేశం. కాబట్టి బంధమే లేనివాడికి ఇక మోక్షం ఏముంది? సర్పము కాటేసింది నువ్వు అనుకుంటున్నావు, అసలు అక్కడ సర్పమే లేదు. నిన్ను కాటేసినటువంటి అసలు సమస్యే లేదు అక్కడ. కాబట్టి గురువు అనేవాడికి జ్ఞానంతో పాటు ఆ దయా దాక్షిణ్యం ఉంది కాబట్టే ఇన్ని మాటలు చెప్పారు. నీ నుంచి ఏమన్నా ఆశించారా? వాళ్ళు ఏమీ ఆశించలేదు. కాబట్టి అటువంటి నిజమైన గురువు నీకేం బోధిస్తున్నాడు? నువ్వు మోక్షాన్ని పొందుతావని చెప్పట్లా అక్కడ. యూ విల్ బీ ఫ్రీ అని చెప్పట్లేదు. జ్ఞాని ఎప్పుడు యూ విల్ బీ ఫ్రీ అని అనడు, యు ఆర్ ఫ్రీ అంటాడు. యూ విల్ బీ ఫ్రీ కాదు, యు ఆర్ ఫ్రీ. నీవు ఎప్పుడు నిత్యముక్తుడివే, నీకు ఆల్రెడీ కైవల్యం సిద్ధించి ఉంది, నువ్వు ముక్త స్థితిని పొందిన వాడివి, నీకు బంధమంటూ లేదు. అసలు నిన్నసలు ఎప్పుడూ పామనేదే కరవలేదు, యు ఆర్ ఫ్రీ. కాబట్టి నీవు మోక్షము కావాలనుకుంటే అది రాదు, లేనిది కనుక వచ్చింది అనుకో అది లేకుండా పోతుంది. కాబట్టి మనలో చాలామందికి వైకుంఠ ఏకాదశి నాడు ఏదో మోక్షం వస్తుంది అనుకుంటాము, అట్టా ఏమీ ఉండదు. ప్రతిరోజు వైకుంఠ ఏకాదశే. దిస్ మినిట్ ఈజ్ ద వైకుంఠ ఏకాదశి. యు ఆర్ ఫ్రీ నౌ. ఈ సమయంలో ఇప్పుడు ఇక్కడే నీవు ముక్తుడై ఉన్నావు.
కాబట్టి బంధము ఉంటే మోక్షం, బంధమే గనక లేకపోతే గనక అసలు మోక్షం అనేదే లేదు. బంధం గనక సత్యమైతే అది పోదు, కాబట్టి బంధం అనేది సత్యం కాదు. ఎందుకంటే ఒకవేళ అది గనక సత్యమైతే అది అన్ని అవస్థల్లోనూ ఆ బంధము సత్యంగా ఉండాలి. జాగ్రత్త అవస్థలోనే కాదు, నువ్వు సుషుప్తిలో కూడా ఉండాలి, స్వప్నావస్థల్లోనూ ఉండాలి. గాఢ నిద్రలో మనం ఏం చెప్పుకున్నాము, అక్కడ గనక ఆ బంధం నిజమైతే నీతో పాటు నువ్వు నిద్రపోతున్నప్పుడు ఆ బంధం అక్కడ ఉండాలి. కానీ అక్కడ నీ బంధము లేదు, అసలు నీకు అక్కడ నీ మనస్సే లేదు, నీ దేహమే లేదు. ఇక నీకు బంధం ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడ బంధం అనేది ఒక ఆలోచన మనం చెప్పుకున్నప్పుడు గాఢ నిద్రలో ఆలోచనలు వృత్తిరాహిత్యమై ఉన్నాయి కాబట్టి అక్కడ ఆలోచనలు లేవు, కాబట్టి ఆలోచనలతో పాటు నీకు దేహస్ఫురణ కూడా లేదు, కాబట్టి అక్కడ బంధం అనే దానికి ప్రసక్తే లేదు. ఉంటే అది సత్యమైతే అక్కడ కూడా ఉండాలి. ఇప్పుడు స్వప్నావస్థ తీసుకోండి. స్వప్నంలో నీవు గాఢ నిద్రలో నీకు ఒక స్వప్నం వచ్చింది. స్వప్నంలో నీకు బాగా ఆత్మీయుడు, బాగా దగ్గరివాడు, నీకు తెలిసిన వ్యక్తి, నువ్వంటే నీకు బాగా బంధంగా ఏర్పరచుకున్న ఒక వ్యక్తి, అంటే ఆ వ్యక్తితో మీకు విడదీయరాని అంత అనుబంధం ఉంది. అటువంటి వ్యక్తి స్వప్నంలో మరణించాడు. ఆ విషయం నీకు తెలిసి స్వప్నంలో అక్కడికి వెళ్ళి అతన్ని చూసి నువ్వు విలవెల్లాడిపోయి బాగా దుఃఖించావు. అంటే ఎటువంటి దుఃఖం అంటే నిన్ను ఇంకా ఎవరు ఆపలేకపోయారు. ఆ యొక్క వార్త విని అతన్ని చూసేటప్పటికీ, ఆ మరణించిన వ్యక్తిని, నీకు కావాల్సిన వ్యక్తి బాగా మరణించేటప్పటికీ అక్కడ నువ్వు చూసి విలవెల్లాడిపోయి ఆ దుఃఖాన్ని కూడా ఆపుకోలేనంత దాంతో నువ్వు ఉండిపోయావు. అంటే నీవు ఇంకా బాధతప్త హృదయంతో చివరికి నువ్వు కళ్ళెమ్మ నీళ్లు పెట్టుకొని ఏడుస్తూనే ఉన్నావు. ఒక్కసారిగా నీకు ఆ కళ చెదిరిపోయింది. నువ్వు పక్క మీద సడన్గా లేచి కూర్చున్నావు. నీ గుండె కొట్టుకుంటుంది. నీకు ఆ కళ్ళ నిండా ఆ యొక్క బాధతప్త హృదయం ఇంకా ఉండేటప్పటికీ ఆ నీరు అట కారుతూ ఉంది. అంటే నీకు కళ నుంచి బయటకొచ్చి మేల్కొన్న నీకు ఆ దుఃఖం పోలేదు. ఇంకా కొంతసేపటి అయ్యాక నువ్వు తేరుకొని, ఓహో ఇదంతా కళ, ఇది నిజము కాదు, ఇదంతా ఒక కళ మాత్రమే, ఇది అసత్యము, ఇది ఒక భ్రాంతి, ఇది లేనిది ఉన్నట్లుగా అక్కడ ప్రొజెక్ట్ చేసింది నా మనస్సు, ఇదంతా అసత్యము, ఇట్ ఈస్ నాట్ రియల్ అని కొంత ధైర్యం నీకు వచ్చింది. వెంటనే పక్క నుంచి లేచి కొంత నీళ్లు తాగి మళ్ళీ వచ్చి కొంచెం హాయిగా పడుకున్నావు. కానీ ఎందుకో నీకు ఇంకా కొంత సంశయం ఉంది, ఇది నిజమా, ఇది అబద్ధమా. అంటే చాలామంది కళలో వచ్చింది అది జరుగుతుందని అనుకుంటూ ఉంటారు కదా. సరే, నువ్వు యథావిధిగా నువ్వు పొద్దున్నే లేచి వాకింగ్కి వెళ్తుంటే ఎవరైతే నీకు ఆ కళలో మరణించిన వ్యక్తి, ఎవరైతే నీకు బాగా ఆప్తుడు, దగ్గరవాడు, ఎదురుగా తను కూడా వాకింగ్ చేసుకుంటూ హాయిగా ఉల్లాసంగా ఉత్సాహంగా వచ్చి నీతో హాయ్ మిత్రమా అంటూ నీతో మాట్లాడుతున్నాడు. మరి ఇప్పుడు చెప్పండి, మీకు వచ్చిన కళ నిజమైతే కనుక ఆ కళలో మరణించిన వ్యక్తి మీకు జాగ్రత్త అవస్థలో మీరు వాకింగ్ చేసేటప్పుడు మీ ఎదురుగా ఎందుకు కనపడ్డాడు? అతనితో కనుక మీ బంధము కనుక నిజమైతే కనుక అక్కడ మరణించిన వ్యక్తి ఇక్కడ ఎందుకు కనపడ్డాడు? మరి నువ్వేమంటున్నావు? బంధం సత్యం అంటున్నావు కదా. మరి అది కనుక సత్యమైతే నీ కళలో మరణించిన వ్యక్తి మరణించాలి, మళ్ళీ ఎలా బ్రతుకున్నాడు? కాబట్టి బంధం అనేది అసత్యము, అది లేనే లేదు, లేనిది ఉన్నట్లుగా నీకు భ్రమ కలిగింపజేసింది. అంటే నువ్వు జాగ్రత్త అవస్థలో ఉందనుకుంటున్నావు, గాఢ నిద్రలో అసలు బంధమే లేదు, అలాగే స్వప్నావస్థలో నీకు జరిగిన ఆ సంఘటన మళ్ళీ పొద్దున్నే మేల్కొని లేచి ఇదంతా అసత్యమని చెప్తున్నావు. అంటే 3 కాలాల్లోనూ 3 రకాలుగా ఉంటే అది సత్యం ఎలా అవుతుంది? సత్యం అనేది అది అన్ని అవస్థల్లోనూ ఒకే రకంగా మార్పు చెందకుండా ఉండాలి, అది దాన్ని సత్యం అంటారు. కాబట్టి ఇక్కడ అసలు బంధం అనేదే లేదు, లేనిది ఉన్నట్లుగా నీవు భ్రమపడ్డావు. చీకటిలో త్రాడిని తొక్కి పామనుకొని నువ్వు భయపడ్డావు. నిజానికి నువ్వు వెలుగులోకి వచ్చేటప్పటికీ అది అక్కడ పాము లేదు, ఉన్నది త్రాడే అని నీకు తెలిసింది. అలానే బంధం అనేదే లేదు, ఉన్నది జ్ఞానం మాత్రమే. కాబట్టి నీకు బంధం నుంచి విడబడటం అనేదే లేదు, నీకు ముక్తి రావటం అనేదే లేదు. నీవు నిత్యముక్తుడివి.
నీవు ఎప్పుడూ ముక్తిని పొందే ఉన్నావు. కాబట్టి ఒకవేళ గనక నీకు గనక మోక్షం గనక వస్తే వచ్చేది ఎప్పుడు పోయేదే. కాలంలో వచ్చేది కాలగర్భంలో మళ్ళీ కలిసిపోతుంది. ఇప్పుడు ఉంటేనే అది సత్యమవుతుంది, కానీ ఇప్పుడు లేకుండా మరొక చోట నుంచి వచ్చేది కాదు. కాబట్టి బంధము అనేటువంటిది కేవలము నీ ఆలోచన మాత్రమే. నీవు ఆలోచన లేని స్థితిలో అసలు బంధం ఎక్కడుంది? ఆలోచన లేని స్థితిలో నువ్వు పూజించే దైవం కూడా లేదు కదా, ఇక కొత్తగా బంధం ఎక్కడి నుంచి నీకు వస్తుంది? ఇది కేవలము కల్పిత భావన. ఈ కల్పిత భావన ఎట్లా పోతుంది? కల్పిత భావన వల్ల ఏర్పడ్డ బంధము కల్పిత మోక్షం వల్ల పోతుంది. బంధము ఎట్టయితే కల్పితమో మోక్షం కూడా కల్పితమే. బంధానికి మోక్షానికి అతీతమైనటువంటిది ఏదైతే ఉన్నదో అదే నీవు, అదే ఆత్మ, అదే నీ స్వరూపము. నీకన్నా అన్యమైనటువంటిది కానే కాదు. యు ఆర్ దట్ ఓన్లీ. కాబట్టి ఈ జీవుడు అనేవాడు కైవల్యము పొంది ఉన్నాడు. మోక్షం అనేది ప్రత్యేకంగా ఏ వైకుంఠంలోంచో, ఏ బ్రహ్మలోకంలోంచో, ఏ ఇంద్రలోకంలోంచో ఎక్కడి నుంచి రాదు. ఏ దేవుడు నీకు ఎదురుగా వచ్చి మోక్షము ఇవ్వడు. నీకు అన్యంగా ఎవరైనా వచ్చి నీకు మోక్షం ఇచ్చారు అంటే అది మోక్షము కానే కాదు. కాబట్టి ఈ బంధానికి మోక్షానికి అతీతంగా ఏదైతే ఉందో ఇన్ఫినిట్ బ్లిస్, అనంతమైనటువంటి ఆనందము, అనంతమైనటువంటి అనుగ్రహము, అనంతమైనటువంటి శాంతి, అది నీ స్వరూపంగా ఉంది. అదే మనకి భగవాన్ రమణులు ఉపదేశ సారంలో చెప్తున్నారు. బంధముక్తి అతీతం పరం సుఖం విందతీహజీ వస్తు దైవిక. అంటే తన్ను తాను తెలుసుకునేది ఈ ఆత్మానుభవమును పొందిన దైవికుడగు జ్ఞాని బంధము గాని ముక్తి గాని లేని పరమ సుఖ స్థితిని పొందును. అంటే బంధానికి ముక్తికి అతీతంగా ఏదైతే ఉన్నదో పరమ సుఖ స్థితి, ఆ స్థితిని పొందుతున్నాడు. అంటే ఉన్నదే జ్ఞానము. ఆ స్థితిలో బంధాలు లేవు, మోక్షాలు లేవు. ఆల్రెడీ మోక్షము పొంది ఉన్నాడు. ఇప్పుడు మీకు ఒక కుండ తీసుకోండి. కుండలో ఖాళీ ఉంది కదా. ఈ కుండ ఏమనుకుంటుందంటే ఈ ఖాళీ తన వరకే పరిమితం అనుకుంటుంది. అంటే ఈ జీవుడు కూడా నేను పరిమితం అనుకుంటున్నాడు. కుండలో ఖాళీగా ఉంది, కుండలో ఆకాశం ఉంది, బయట ఆకాశము ఉంది, చిదాకాశము ఉంది, అది అనంతంగా ఉంది. కానీ ఈ కుండ ఏమనుకుంటుంది? నేను ఈ ఆకాశానికి మాత్రమే, తన లోపల ఉన్న ఆ ఖాళీకి మాత్రమే తను పరిమితం అనుకుంటుంది. తనలో ఉన్న ఖాళీ పరిమితం అనుకుంటుంది, ఆ ఎంటీ స్పేస్. ఎప్పుడైతే కుండ పగిలిపోయిందో అప్పుడు తన లోపల ఉన్న ఆ ఎంటీ స్పేసు అనంతంగా ఉన్నది. అంటే కుండ పగలకు ముందు ఆ లోపల ఆ ఎంటీ స్పేస్ ఉంది, కుండ పగిలిన తర్వాత కూడా ఎంటీ స్పేస్ ఉంది. కానీ కుండ పగిలిన తర్వాత ఆ లోపల ఉన్న పరిమితమైన ఎంటీ స్పేస్ వెళ్ళి ఆ బయట ఉన్న అనంతంగా ఉన్న ఎంటీ స్పేస్లో కలవలేదు. ఆ ఎంటీ స్పేసు బయట ఉన్నది, లోపల ఉన్నది. కానీ కుండ ఏమనుకుంటుందంటే నేను దాని వరకే పరిమితం అనుకుంటుంది. ఎప్పుడైతే కుండ పగిలిపోయిందో అక్కడ అనంతంగా వ్యాపించి ఉన్న ఎంటీ స్పేసు ఉన్న స్థితి ఏర్పడింది. అంతేకాని కుండ పగిలిపోయిన తర్వాత ఆ లోపల ఉన్న పరిమితమైన ఎంటీ స్పేస్ వెళ్ళి అనంతంలో కలవలేదు. అలానే ఈ జీవుడు నేను ఈ దేహానికే పరిమితము, నాకు బంధం ఉన్నది, నాకు రాగద్వేషాలు ఉన్నాయి, నాకు అటాచ్మెంట్స్ ఉన్నాయి, నేను అశాంతికి లోనవుతున్నాను, నేను అన్నిటికీ కర్తృత్వం వహిస్తున్నాను, నేను చేయకపోతే ఎవరు చేస్తారు ఈ కర్మలు, నేను పోషించకపోతే ఎవరు పోషిస్తారు, నేను ఎంత చేసినా ఎంత సాధించినా నాకు శాంతి దొరకట్లేదు, నేను ఈ బంధాల నుంచి విముక్తి కావాలి, నాకు మోక్షం కావాలి అని ఒక పరిమితమైన జ్ఞానంతో
అదిగో ఆ చీకటిలో త్రాడును చూసి పాముగా భయపడుతున్నట్టు, అలానే ఈ ప్రపంచము, ఈ జీవుడు, ఈ జగత్తు వీటితో తాదాప్యము చెంది వాటిని చూసి భయపడుతూ, చీకటిలో పాము ఎలా అయితే నువ్వు నిజమనుకున్నావో అలానే ఈ ప్రపంచము, ఈ వస్తువులు, ఈ సంసారము ఇదంతా నువ్వు నిజమనుకొని, అంటే నీ యొక్క కల్పిత భావనలతో అవి నిజమనుకొని, అదిగో ఆ కుండలాగా నువ్వు కూడా పరిమితం అనుకొని నువ్వు జీవిస్తున్నావు. ఇదంతా నువ్వు అవిచారణ వల్ల నీకు ఇలా దుఃఖం ఏర్పడుతుంది. ఎప్పుడైతే నీవు విచారణ చేసి ఇదంతా అసత్యము, ఇదంతా భ్రమ, లేనిది ఉన్నట్లుగా మనము ఆలోచనల ద్వారా మనం కల్పించుకొని దుఃఖపడుతున్నాము, ఇవి కేవలం నా ఆలోచనలు మాత్రమే, నా ఆలోచనలకిను బయట వస్తువులకి ఎటువంటి సంబంధం లేదు, నేనే ఆలోచించి వాటిని గుర్తిస్తూ వాటి వెంట వెళుతూ వాటిని స్మరిస్తూ నన్ను నేను దుఃఖించుకుంటున్నాను అని నువ్వు ఎప్పుడైతే విచారణ మొదలు పెడతావో, అలా మొదలుపెట్టి ఎప్పుడైతే నీ మనస్సుని నిశ్చలంగా చేసుకుంటానికి నువ్వు ప్రయత్నాలు మొదలు పెడతావో, ఎప్పుడైతే నీ మనస్సుని నిర్మలంగా, నిశ్చలంగా, కోమలంగా, క్రిస్టల్ క్లియర్గా నీ మనస్సు ఆ బుద్ధిలో అన్ని మలినాలు తొలగి నిశ్చలంగా ఉన్నప్పుడు, అదిగో అప్పుడు అక్కడ నీ లోపలే ఉన్న ఆ హృదయంలో ఉన్న ఆ జ్ఞానము, ఆ పరమాత్మ, ఆ చైతన్యము యొక్క అనుగ్రహంతో, ఆ గురువు యొక్క అనుగ్రహంతో, ఆ మౌనము యొక్క అనుగ్రహంతో అక్కడ ఆ పరమాత్ముని యొక్క జ్ఞానవృత్తి చేరి ఈ యొక్క అజ్ఞానమును, ఈ యొక్క వ్యక్తి భావనను, ఈ యొక్క దేహాత్మ బుద్ధి అనే ఒక కల్పిత భావనను తొలగించి, అంటే లేని కల్పిత భావనను లేనిది లేనట్లుగా చేసి అక్కడ ఉన్నది ఉన్నట్లుగా తన స్వరూపమును నీ స్వరూపంగా గుర్తించేటట్లు, నిలిచేటట్లు ఉన్న స్థితి ఏర్పడుతుంది. అంటే ఎప్పుడైతే కుండ పగిలిపోయి అక్కడ అనంతంగా ఉన్న ఎంటీ స్పేస్ ఏర్పడిందో, అలానే ఇక్కడ ఈ భ్రాంతిని, ఈ కల్పిత భావనని లేనిది లేనట్లుగా చేసి అనంతంగా వ్యాపించి ఉన్న ఆ స్వరూపము నీ స్వరూపంగా అక్కడ ప్రకాశించబడుతుంది. అంటే స్వయం ప్రకాశమై ప్రకటించబడుతుంది. ఏమని ప్రకటించబడుతుంది? అహం స్ఫురణగా నేనున్నాను అన్న స్థితి ఏర్పడుతుంది. అదే స్వయం ప్రకాశమైన ఆత్మ. ఆ స్థితిలో నీ స్వరూపం తప్ప అన్యంగా అక్కడ ఏది గోచరించదు. అక్కడ ఏ కల్పిత భావనలు ఉండవు. అక్కడ ఏ బంధము ఉండదు, ఏ మోక్షము ఉండదు, చివరికి అక్కడ సృష్టే ఉండదు. నీ శరీరము ఎటుపోయిందో కూడా నీకు తెలియదు. ఎందుకంటే అది నిరాకారంగా, అనంతంగా, ఎల్లలు లేకుండా, పరిధులు లేకుండా జ్ఞానవృత్తి చేత తన్ను తాను తెలుసుకుంటూ స్వయం ప్రకాశమై ఉనికితో లేక ఎరుకుతో కూడి ఉన్న ఏకైక సద్వస్తువు. అదే నీ స్వరూపము. మరి ఇక్కడ మీరు కొత్తగా పొందింది ఏంటి? ఏమీ లేదు. అక్కడ నీ స్వరూపంగా అక్కడ వ్యక్తమైంది అంతే. ఎప్పుడైతే కుండ పగిలిపోయి అనంతంగా ఉన్న ఎంటీ స్పేసు అక్కడ ఏర్పడిందో, అట్లానే నీ యొక్క వ్యక్తి భావన లేనిది లేనట్లుగా తొలగినప్పుడు అక్కడ అనంతంగా ఉన్న ఆ నిరాకారమైన జ్ఞానము నీ స్వరూపంగా వ్యక్తమైంది. ఇది కేవలము అవగాహనతో గురువుగారు చెప్పిన మాటలను అర్థం చేసుకొని చెప్తున్నానే కానీ ఆత్మస్థితిని ఎవ్వరూ మాటలతో వర్ణించలేరు. ఇది ఈ వ్యక్తి భావనతో, ఈ ఇంద్రియములతో, ఈ మనస్సుతో, ఈ బుద్ధితో మనము దాన్ని అందుకోలేము, తెలుసుకోలేము, దాన్ని పొందలేము. అది తనకు తానుగా వ్యక్తమవ్వాలి తప్ప నీవు ఒక వ్యక్తితో దాన్ని నువ్వు తెలుసుకోలేవు. ఎవరు ఆత్మ గురించి ఎంత బోధించినా అది సముద్రంలో ఉన్న నీటి బొట్టంత. నీటి బొట్టులో కూడా కొన్ని కోట్ల రెట్లు తక్కువే.
కాబట్టి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఆత్మను ఎవ్వరూ బోధించలేరు, ఎవ్వరూ మాటలతో చెప్పలేరు. ఎందుకంటే ఆత్మ అనుభవం కేవలము ఆత్మకి మాత్రమే ఉంటుంది, జీవుడికి కాదు. కాబట్టి ఈ జీవుడి చేతిలో ఏమీ లేదు. ఈ జీవుడు చేయాల్సిందల్లా నీ హృదయంలో ఉన్న ఆ యొక్క పరమాత్మను, ఆ యొక్క జ్ఞానాన్ని, ఆ యొక్క గురువును, ఆ యొక్క ఆత్మని, ఆ యొక్క మౌనము అన్నీ ఒకటే. ఇవన్నీ పర్యాయ పదాలే. కాబట్టి నీ హృదయంలో ఉన్న ఆ జ్ఞానాన్ని నువ్వు ఆశ్రయించడం తప్ప నీకు వేరే మార్గము లేదు. సంతోషం. మౌనమే శరణ్యం. మౌనమే నీ సహజత్వం. ధన్యోస్మి.